హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ షేక్. ఈ వీడియోలో మనం అయితే విజయవాడలో ది బెస్ట్ పానీపూరి ఎక్కడ దొరుకుతుందో కనిపెడదాం. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే నరేష్ పానీపూరి అని వచ్చింది. దీనికి 4.2 రేటింగ్ కూడా ఉంది. నరేష్ పానీపూరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ప్లేట్ పానీపూరి అండ్ దహిపూరి అయితే ఆర్డర్ చెప్పాను. ఒక ప్లేట్ కి 7 పూరీస్ అయితే ఇస్తాడు. ఆ రెండింటి టేస్ట్ కూడా బానే ఉంది. ఇక్కడ సమోసా చాట్ బాగుంటది అంటే అది కూడా ట్రై చేశాను. టేస్ట్ కూడా బాగుంది, క్వాంటిటీ కూడా బానే ఇచ్చారు. టేస్ట్ కూడా బానే ఉంది కదా, మరి ఇది టాప్ 1 అంటే నేనైతే కాదని చెప్తాను. పానీపూరి టేస్ట్ ప్రకారంగా అండ్ ప్రైస్ ప్రకారంగా అయితే నేనైతే నరేష్ పానీపూరికి అయితే థర్డ్ ప్లేస్ అయితే ఇస్తాను. ఇంకా మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి రగడ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేమో పీవీపీ పక్క రోడ్ లోనే ఉండిద్ది. సేమ్ ఇక్కడ కూడా ఒక ప్లేట్ పానీపూరి అండ్ దహిపూరి అయితే ఆర్డర్ చెప్పాను. ఒక ప్లేట్ కి అయితే 8 పానీపూరి అయితే ఇస్తున్నారు. దహిపూరి టేస్ట్ అయితే ఇక్కడ ఇంకొంచెం బెటర్ అనిపించింది. ఒక ప్లేట్ పానీపూరికి 50 రూపీస్ ప్రైస్ పెట్టడం అవసరమా అనిపించింది. ఓడి అమ్మ, ఈ పానీపూరి కోసం ఎంతమంది జనాలు ఉన్నారేంద్ర అయ్యా. ఈ ఒక్క ప్లేట్ పానీపూరి కోసం నేనైతే మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ జనాల్లో. దహిపూరి టేస్ట్ అయితే పిచ్చిక్కిచ్చేసిద్ది. టేస్ట్ అయితే అంత బాగుంది. దీని పేరు నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ పానీపూరి లొకేషన్ వచ్చేసరికి ఎంజీ రోడ్ లో ఉన్న యాప్ట్రానిక్స్ పక్కనే ఉండిద్ది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న పానీపూరి లవర్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఎంతైనా మాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.